హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఈరోజు మనం మాట్లాడుకునేది సండే ఏదైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 6 జరిగాయో వాటి గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు ఎలిమినేషన్ అయిన శ్రీజ అండ్ ఫ్లోరా గారికి సంబంధించి కూడా మనం విషయాలు మాట్లాడుకుందాం. అయితే ముందుగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మనం మాట్లాడే ముందు ఇప్పుడు ఫ్లోరా గారి విషయంలో అవ్వచ్చు, శ్రీజ గారి విషయంలో అవ్వచ్చు, ఎలిమినేషన్కి సంబంధించి మీరందరూ కూడా ఎంతమంది దాన్ని కరెక్ట్ అని భావిస్తున్నారు? అసలు నా వరకు వస్తే ఫ్లోరా గారికి ఓకే, కానీ శ్రీజ గారిని ఉంచుంటే బాగుండేది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే శ్రీజ గారు బాగానే ఆడుతున్నారండి. నోరు తీసేస్తే గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొన్న కూడా ఆ హోల్ నుండి దాటే గేమ్లో కూడా తను మ్యాక్సిమం ఫైట్ ఇచ్చింది. ఈ విషయంలో శనివారం కూడా మన నాగార్జున గారు కూడా ఆ విషయం మీద మాట్లాడారు, చూసాం, విన్నాం. అలాగే ఫ్లోరా గారు అంటారా, ఫ్లోరా గారు ఏంటంటే అతి మంచితనం, అమాయకత్వం లాగా అనిపిస్తూ అంటే ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు. అలాగే గేమ్స్లో బాడీ సహకరించట్లేదు. ఎందుకంటే ఆమెకి చాలా ఫిజికల్గా ఆమె చాలా వీక్. ఆమెకి సంబంధించి కొన్ని అంతకుముందు కొన్ని ఈ ఆపరేషన్స్ అవి జరిగాయని చెప్పి మనకు ఫస్ట్ రావడంతోనే చెప్పారు తను. సో అన్ఫార్చునేట్లీ తను అంత కరెక్ట్ కాదు. సో కానీ మంచి ఆవిడ. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్లో మాత్రం ఆమె సర్వైవ్ అవ్వడం కష్టమైతే అనిపించింది. ఇంకోటి, ఇప్పుడు వచ్చిన 6 కూడా చాలా 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 డెఫినెట్గా వైలెంట్గా ఉంటుందని అనుకుంటున్నాను. వైలెంట్ మీన్స్ చాలా హెవీగా ఉంటుంది. గేమ్స్ కానీ కాంపిటీషన్ కానీ చాలా హెవీగా ఉంటుంది అనేది అయితే నా ఫీలింగ్ ఉంది. పర్టికులర్గా గర్ల్స్ ఎవరైతే ఎంటర్ అయ్యారో ముగ్గురే అస్సలు సమస్య లేదు. అబ్బాయిల వరకు వస్తే మాత్రం వీళ్ళు పెద్దగా అనిపించట్లేదు. అంటే ఆల్రెడీ ఉన్న ఇమాన్యుల్ ఇలా ఉండడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే గేమ్ ఆల్రెడీ బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి మ్యాక్స్ వాళ్ళని ఫాలో అవుదామని అనుకుంటారు. భరణి గారిని యాటిట్యూడ్ కానీ ఇవన్నీ చూసి వచ్చారు. పీపుల్ దేని నచ్చుతున్నారు, దేని మీద కామెంట్స్ ఎక్కువ చేస్తున్నారు, ట్రోల్స్ దేని మీద నడుస్తున్నాయి అనేది ఆల్రెడీ చూసి వచ్చారు. కాబట్టి అబ్బాయిలకైతే ఒక క్లారిటీ ఉందండి. కానీ అమ్మాయిలు మాత్రం చాలా వైలెంట్గా ఉంటారు. సో ఇలాంటి కాంపిటీషన్లో శ్రీజ గారు లాంటి వాళ్ళు ఉంటే మాత్రం బాగుండేది అనేది నా ఫీలింగ్. ఎందుకంటే శ్రీజ రావడంతో చూసారు లేదో, మాధురి గారు లోపలికి రావడమే పేరు ఏదైతే శ్రీజ గారికి ఇప్పుడు స్టిల్. ఇంకోటి ఏంటంటే నాకు మాధురి గారికి పేరు నాకైతే కూడా గుర్తులేదు. ఆమె మాధవ్య అలాగా అనుకుంటాను నేను ఇప్పుడు కూడా. మేబీ ఆమె ట్రోల్స్లో కానీ లేదంటే సోషల్ మీడియాలో బేబచ్చంగా ఆమె మీద టాపిక్స్ నడిచినప్పటికీ ఆమె ఫెమిలియర్గా ఉంటుంది కానీ ఫేసు, ఆమె పేరు అయితే నాకు కూడా నిజంగా గుర్తులేదు. ఎంతసేపు ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ గారిది గుర్తుంటుంది కానీ ఏమిది అంత పేరు గుర్తులేదు. సో ఆబ్వియస్లీ శ్రీజ గారు కూడా అదే వేలో నాకు గుర్తులేదండి. మాధవి నాకు కొద్ది కన్ఫ్యూజను. అందుకని నేను అంటే తెలుసుకోండి అని అనడం ఏదైతే ఉందో అది తను మాధురి గారి ఏదైతే ఉందో ఆమె బై నేచర్ అంతే అనుకుంటా. ఆమె చూడాలి. కాకపోతే బిగ్ బాస్ హౌస్లో అవన్నీ చల్లవు. అలా ఉంటే కుదరదు. కొంత ఆమె న్యాచురాలిటీకి భిన్నంగా ఆమె మార్చుకొని ఇక్కడ బిహేవ్ చేయాల్సి ఉంటుంది. కొంత అలా నటించకపోతే కూడా అది చూసే వ్యూవర్స్కి ఎలా ఉంటుంది అనేది మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే శ్రీజ గారు అయితే ఎలిమినేట్ అవ్వడం నాకైతే మాత్రం కరెక్ట్ కాదనిపించింది. అది కూడా ఓటింగ్ల ద్వారా తీశారా అంటే కాదు. అక్కడ వచ్చిన ఎవరైతే 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారో వాళ్ళ చేత బెలూన్ కట్ చేయించి వాళ్ళ అభిప్రాయం ప్రకారం తీసేయడం అంటే ఒకటి కొంత వాళ్ళ మీద బయట జరిగిన ట్రోల్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇంకోటి అక్కడ ఉన్న ఆప్షన్ వచ్చేసి సుమన్ శెట్టి గారితో ఉంది. సుమన్ శెట్టి గారు సీనియర్ నటుడు, సౌమ్యుడు, అలాగే చాలా మంచి వ్యక్తి, నిజంగా చాలా మంచి వ్యక్తి అండి. ఎవరితో కాంట్రవర్సీ లేని వ్యక్తి కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అలాంటి ఆయన పక్కన ఉన్నప్పుడు ఖచ్చితంగా అదే ఫ్లోరా గారిని శ్రీజ గారిని పక్కన పెట్టి ఉంటే డెఫినెట్గా శ్రీజాకి వచ్చేది. అలాగే రితు చౌదరి నిన్ను శ్రీజాని పక్కన పెట్టుంటే మేబీ టఫ్ ఫైట్ ఉండేది అనేది నా ఫీలింగ్. బట్ అన్ఫార్చునేట్లీ శ్రీజ గారు బయటకు వెళ్ళిపోవడం అనేది అది కరెక్ట్ కాదనేది నా ఫీలింగ్. ఇంకా ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అది నా ఫీలింగ్. ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. మొత్తం కలిపి 6 ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇచ్చారో అందులో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అలాగే టీవీ సీరియల్స్ వాళ్ళు కూడా సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఫోటోలు కూడా నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను పక్కన.
ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 6 కూడా ఫస్ట్ వచ్చింది సుబ్రహ్మణ్యం. మీకు సినిమా గోల్కొండ హై స్కూల్లో కూడా అతను చేశాడు క్యారెక్టర్ ఆపోజిట్గా. సో అతను వచ్చాడు. అలాగే యంగ్స్టర్స్ అందరూ యంగ్స్టర్స్, ఒక్క మాధురి గారు తప్ప. అలాగే తర్వాత నిఖిల్ నయ్యర్, ఈయన సీరియల్స్ చేస్తుంటారు. అలాగే అయేషా, ఈమె సీరియల్స్ చేస్తూ ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యం చెప్పాను ఆల్రెడీ, గోల్కొండ సినిమాలో చేశాడు, కొన్ని సినిమాల్లో కూడా చేశాడు ఆయన. కేడీ చేశాడు, నాగార్జున గారి సినిమాలో కూడా చేశారని చెప్పారు. తర్వాత మాధురి తెలుసు మీకు, దువ్వాడ మాధురి. ఈమె ఏవైతే ఆమె దువ్వాడ శ్రీనివాస్ గారు వైఫ్గా ఆమె ప్రపంచానికి పరిచయం అయిందో, తర్వాత జరిగిన ఆమె పర్సనల్ కాంట్రవర్సీలు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ట్రోల్స్ ఏదైతే ఉన్నాయో తద్వారా ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఇది. ఈ మధ్య ఒక శారీ షాప్ కూడా హైదరాబాద్లో స్టార్ట్ చేయడం, అడ్వర్టైజ్మెంట్స్ ఇలాగ నడుస్తున్న ఆమెను కూడా తీసుకొచ్చారని చెప్పాలి. అలాగే గౌరవ్ అని చెప్పి సీరియల్ యాక్టర్ తను కూడా. అలాగే రమ్య పచ్చళ్ళు తెలుసు మీకు, ఆమె రమ్య గారు, ఆమె కూడా ఎంట్రీ అయ్యారు. మొత్తానికి అయితే 6 వచ్చారు. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ నయ్యరు, నాకైతే మాత్రం నిఖిల్ నయ్యర్ డౌన్ టు ఎర్త్ ఉంటారని అనుకుంటున్నాను. అలాగే బ్యాలెన్స్డ్గా ఉంటారని అనుకుంటున్నాను. సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తి. ఓకే, సో హౌస్లో కొన్ని వారాల పాటు ఖచ్చితంగా సర్వైవ్ అవుతారని అయితే నా ఎస్టిమేషన్. 70+ ఎపిసోడ్స్ వరకు ఆయన ఉంటాడు అనేది గ్యారంటీ అయితే ఉంది. అలాగే గౌరవ్ కొద్దిగా ఇంబ్యాలెన్స్డ్గా అనిపించారు, బట్ మంచి వ్యక్తి. ఇంబ్యాలెన్స్డ్గా అనిపించారు, కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉంది. ఇంకోటి ఫ్లోరా గారు లాగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి ఈయన గురించి. అలాగే సుబ్రహ్మణ్యం, ఈయన కూడా మెచ్యూరిటీ లెవెల్స్ అంతగా అనిపించలేదు. ఎందుకంటే నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు ఆ మెచ్యూరిటీ లెవెల్స్, ఆయన డిస్కస్ చేసిన టాపిక్స్, ఆయన మాట్లాడినవి ఏవైతే ఆయన గురించి ఆయన చెప్పుకున్న విషయాలు చాలా సింపుల్ వేలో ఉన్నాయి. చాలా అంటే ఇన్డెప్త్ అయితే ఆయన చిన్న వర్డ్స్లో అయినా చాలా డెప్త్గా మాట్లాడచ్చు. ఆ క్లారిటీ అయితే నాకు లేదనిపించింది. సుబ్రహ్మణ్యం గారు చూడాలి ఆయన ఎలా ఆడతారు ఏంటి అనేది. డిపెండ్స్ ఆన్ గేమ్స్, అక్కడ ఉన్న ప్రవర్తన, మిగతా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఒకళ్ళు. తర్వాత మాధురి గారి విషయం వచ్చేసరికి, మాధురి గారిది డెఫినెట్గా టఫ్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే రావడంతోనే శ్రీజ గారితో ఆమె ఏదైతే గొడవ స్టార్ట్ అయ్యిందో, ఎందుకంటే మీ పేరేంటి అని అడిగిన దానికి ఆమె తెలుసుకోండి అనడం. అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే, అక్కడ మాధురి గారి ఉద్దేశం ఏంటంటే, నా గురించి తెలియకపోవడం ఏంటి, నా గురించి ప్రపంచం అంతా తెలుసు కదా, ఏమో తెలియకపోవడం ఏంటి, కావాలని చెప్పి అంటుంది, తెలుసుకో అనే ఉద్దేశంతో అయితే మాత్రం ఆమె చెప్పింది అనేది అక్కడ క్లియర్గా అర్థమైంది అది. ఓకే, అలాగే ఆమెకి సంబంధించి ఆమె వచ్చిన తర్వాత ఎమ్మెన్యూలు అవ్వచ్చు, తనూజ గారు కూడా ఇద్దరి మధ్య డిస్కషన్ సాగింది షింక్ దగ్గర, కిచెన్ దగ్గర, షింక్ దగ్గర. ఏంటి ఆమె కొద్దిగా యారగెంట్గా ఫైర్ బ్రాండ్ లాగా అనిపించారు, నాకు ఎందుకో భయం వేస్తుందని తనూజ అనడం, ఎమ్మెన్యూల్ అదేమి ఉండదు అనడం. అలాగే మిగతా భరణి గారు వీళ్ళందరూ కూడా అంత కమ్యూనికేట్ చేయాలి అంటే మిగతా వాళ్ళకి ఇచ్చినంత రెస్పాన్స్ ఈ మాధురి గారు వచ్చినప్పుడైతే లేదనేది నేను చూసిన దాన్ని బట్టి నాకు అనిపించింది. అదొకటి. సో డెఫినెట్గా మాధురి గారిది టఫ్ ఫైట్ వేస్తారు అందరికీ. డిస్కషన్లో అవ్వచ్చు, అవన్నీ కూడా చాలా వైలెంట్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత అయేషా గారు కూడా వాగుడుకాయ అని చెప్పాలి. అలాగే పక్కా క్లారిటీ ఉంది. ఎందుకంటే సంజన గురించి ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. నైట్ నేను చూశాను, ఆ లైవ్ చూశాను. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, నాగార్జున గారి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ చూశాను. చాలా క్లారిటీ ఉంది, చాలా పక్కగా మాట్లాడే తత్వం అయితే అనిపించింది నాకు. బట్ తగ్గే సమస్య లేదు. అవతల వాళ్ళు తగ్గాలి తప్ప ఆమె తగ్గుద్దని అయితే నేను అనుకోవట్లేదు. ఆమె ఒకటి. రమ్య గారు వచ్చేసరికి అన్మెచ్యూర్డ్గా అనిపించారు, చాలా అన్మెచ్యూర్డ్గా ఉంది ఆమె. ఎందుకంటే ఆమె లోపలికి వచ్చాక కూడా ఆమె శ్రీజాతో డిస్కషన్ జరిగింది కదా, ఏ పచ్చడి అయితే ఏదైతే ఇచ్చిందో ఓవర్ యాక్షన్ అని చెప్పి, దానికి సంబంధించి ఆమె క్లారిటీ మిస్ అయింది కన్విన్స్ చేసే విధానం. ఎందుకంటే శ్రీజని ఆల్రెడీ 5 వారాలుగా చూసిన రమ్య శ్రీజతో ఎలా హ్యాండిల్ చేయాలనేది ఒక ప్లానింగ్ అయితే ఉండాలి తప్ప అక్కడికి వచ్చి సేమ్ లైక్ ఏం తెలియని వ్యక్తులుగా ఆమెతో గొడవ దిగడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో నాకు తెలిసి ఈ రమ్య గారు అయితే ఎక్కువ వారాలు ఉండేటట్టు అయితే నాకు కనిపించట్లేదు. అది నా ఒపీనియన్. నెక్స్ట్ గౌరవ్ గురించి చెప్పాను. ఆయన అయితే ఎక్కువ కాలం ఉండే వ్యక్తిలాగా అనిపించట్లేదు. మంచి వ్యక్తి కాదు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. ఇంకెవరైనా మిస్ అయ్యానా?
మ్యాక్సిమం అందరూ వచ్చేసారు. అందరూ ఆరుగురు గురించి మాట్లాడేసాను. ఇది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఇందులో బాయ్స్ వరకు అయితే ఏ ప్రాబ్లం లేదండి. కానీ ఎవరైతే లేడీస్ ఎంటర్ అయ్యారో ముగ్గురు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఉన్న వాళ్ళకి దడ పుట్టిస్తారు. ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, మనం చూస్తాం. మేబీ ఫస్ట్ వారంలో కొద్ది కవరప్ చేసినా దాచుకున్న ఒరిజినాలిటీని సెకండ్ వారం నుంచి, అంటే వీళ్ళు వచ్చిన సెకండ్ వారం నుంచి 7వ వారం నుంచి అయితే ఖచ్చితంగా అన్ని రంగులు బయటకు వస్తాయి. తద్వారా ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత లైవ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఏవైతే వర్క్ అసైన్మెంట్స్ అవన్నీ అయితే పవన్ కళ్యాణ్ అయితే చేశాడు. రేషన్ మేనేజర్గా దివ్యాని పెట్టాడు. భరణి గారిని వచ్చేసరికి షింక్ అండ్ డైనింగ్ టేబుల్, కిచెన్ ఏరియా క్లీనింగ్ వరకు ఇచ్చారు. అలాగే రీతు చౌదరి ఆధ్వర్యంలో క్లీనింగ్ సెక్షన్స్ ఇచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా జాయిన్ చేశారు. అలాగే రూమ్ క్లీనింగ్ కూడా కొత్తగా వచ్చిన గౌరవ్ వీళ్ళకి ఇచ్చారు. నిఖిల్ని బాత్రూమ్ క్లీనింగ్కి ఇచ్చారు. సంజన గారి ఆధ్వర్యంలో ఈ ప్రాసెస్ అంతా వర్క్ అసైన్మెంట్స్ నైట్ చేశారు. కానీ ఇదంతా బాగుంది. కానీ ఒకటైతే నచ్చలేదు నాకు. ఏంటంటే దివ్య గారు వీళ్ళందరూ బయట కూర్చొని మాట్లాడేటప్పుడు దివ్య గారు తన పరిధిని దాటి మాట్లాడారని అయితే నేను అనుకుంటున్నాను. అంటే అది తన మంచిది కాదు. కొంచెం యాటిట్యూడ్ ప్రాబ్లం అయితే చూపించారు. బట్ దివ్య గారి ఒరిజినాలిటీ అనేది వచ్చేసింది ఒక్క వారంలో బయటకు వచ్చేసింది. దివ్య గారుకి అది ఎఫెక్ట్ అవుతుంది. మేబీ అది చూపిస్తే బాగుంటుంది. అది చూపించాలి. అది ఎపిసోడ్లో చూపిస్తే బాగుంటుంది. అది లైవ్లో చూశాను నేను. అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు ఫుడ్కి సంబంధించి, ఎవరు వండాలి ఏంటి అని మాట్లాడినప్పుడు దివ్య అంటుందన్నమాట. ఏమనంటే మాధురి గారి గురించి మాట్లాడుతున్నారు. ఏమని అంటే జోక్, అంటే అది ఆమె చాలా ఇదిగా మాట్లాడింది, ప్రౌడ్గా ఏదో ఇదిగా మాట్లాడినట్టయితే అనిపించింది. పప్పు ఏంటి అలా ఉంది అని చెప్పి ఏదో అంటే, చూద్దాం ఎలా ఉండుద్దాం, ఆవిడ ఎలా ఉండుద్దో చూద్దాం. ఓ పని చేద్దాం, ఆమెనే ఫుడ్ హెడ్గా ఉంచుదాం, ఒక 2 రోజులు చూద్దాం, బాగోకపోతే తీసేద్దాం, పీకేద్దాం, ఇంకోళ్ళు పెడదాం అని మాట్లాడడం. అలాగే ఆవిడేంటో ఇదిగా ఉన్నారు కదా చూద్దాం అన్నట్టు ఒక గీరగా తక్కువ చేస్తూ ఈమె ఎక్సలెంట్గా చేస్తుంది, అవతల ఆవిడకి రాదు అనే తత్వాన్ని ఆమె ఎక్స్ప్రెస్ చేసింది అయితే నాకు అనిపించింది మాధురి గారి విషయంలో దివ్య గారు. సో దివ్య గారి యాటిట్యూడ్ చూపించారు, హైగా అనిపించింది. మీరు చూస్తారు వీఆర్ ద విట్నెస్. అక్కడైతే మట్టు డెఫినెట్గా దివ్య గారు కిచెన్ దగ్గర హల్చల్ చేయబోతున్నారు. ఎందుకంటే ఏదైతే రేషన్ మేనేజర్గా పదవి వచ్చిందో ఆ పదవిని ఆమె చాలా ప్రౌడ్గా తీసుకుంది. అలాగే దాన్ని ఒక అంటే పవర్గా ఫీల్ అయ్యింది అనేది, ఇంకా ఛార్జ్ తీసుకోకముందే ఆమె ఫీల్ అయింది అనేది నాకైతే అర్థమైంది నిన్న లైవ్లో చూసినప్పుడు. మండే నుండి జరిగే వంట సెక్షన్లో ఖచ్చితంగా అక్కడ గొడవలు జరుగుతాయి. ఎందుకంటే మాధురి గారు తగ్గే వ్యక్తి కాదు. ఇంకోటి ఆమె వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ విజయనగరం, వైజాగ్ ఈ సరౌండింగ్స్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా వంట గురించి ఎవరు చెప్పక్కర్లేదు. వంట ఎలా ఉండాలి, వంట ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది అనేది ఈ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు ఎవ్వరికి కూడా సలహాలు ఇస్తే తీసుకోరు. ఫస్ట్ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా ఫీలింగ్. దివ్య గారికి గట్టి పంచు మాధురి గారి వైపు నుండి పడుద్ది అనేది నా ఎక్స్పెక్టేషన్. మేబీ ఈ వారం జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రానున్న వారాల్లో మాధురి గారి వైపు నుండి గట్టిగా ఉండబోతుంది ఫైట్ అనేది నా ఫీలింగ్. ఇది సండే జరిగిన ఫుల్ ఎపిసోడ్. దయచేసి అందరిని రిక్వెస్ట్ చేసేది, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సర్కిల్స్కి అందరికీ షేర్ చేయండి. నా బిగినింగ్ ఛానల్ ఇది. నేను ఇప్పటికీ దగ్గర 163కు పైగా వీడియోస్ చేశాను. నా బిజీ షెడ్యూల్ కొంచెం నాది వేరు, నా ప్రవృత్తి వేరు, వృత్తి వేరు, అంతా వేరు ప్రపంచం. బట్ నేనైతే మాత్రం నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను ఇన్ఫర్మేషన్ చెప్పాలనేది నా ఉద్దేశం. సో గన్ షాట్గా 15 minutes లోపు టైం పెట్టుకున్నాను. ఈ టైంలోపు మీ టైము నా టైము వేస్ట్ చేయకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ప్లీజ్ షేర్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.